హాయ్, నేను మీ శ్రీకాంత్. సుబుర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక హోమ్ థియేటర్ యొక్క సమస్య గురించి తెలుసుకుందాం. ప్రతి ఇంటి లోపల అట్లాంటి సమస్యలు ఉంటాయంటే ఎలుకలు ఉంటాయి. ఎలుకలు వచ్చేసి మంచి మంచి హోమ్ థియేటర్ని కూడా ఖరాబ్ చేసేస్తూ ఉంటాయి. ఎట్లా అంటే దీనికి ఒక హోల్ ఉంటుంది, బేస్ హోల్. ఈ బేస్ హోల్ ఏదైతే ఉంటుందో ఇది ఓపెన్ ఉంటుంది. ఇది ఓపెన్ ఉన్నట్లయితే ఎలుకలు అనేవి లోపలికి వెళ్ళిపోయి కట్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లం అవుతూ ఉంటాయి. ఒకసారి అయితే నేను చూసిన కొత్త హోమ్ థియేటర్ అది చేసి పెట్టిన తర్వాత కూడా తెల్లారి చూసరికంటే ప్రొద్దున వచ్చి చూసరికంటే అది కట్ చేసింది మళ్ళీ ఎలుకలు. సో ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. సో ఇది కాకుండా ఏం చేయాలి, ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం గురించి ఈరోజు మీకు చెప్తాను. సో అది ఏ విధంగా ఉంటుంది దాన్ని కట్ చేసిన తర్వాత అనేది మీకు చూపిస్తాను నేను ఒకసారి. ఇప్పుడు అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఒకవేళ రిపేర్ కనీసం చేయగలిగితే మీ హోమ్ థియేటర్ని మీ ఇంటి లోపల మీరే రిపేర్ చేసుకునే విధంగా నేను సులువుగా అర్థం చేయిస్తాను. చివరి వరకు ఈ వీడియోని అయితే చూస్తూ ఉండండి. కొత్త వారైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు చిన్న లైక్ ఇస్తే చాలా సంతోషపడతాం మేము. ఇంకా వీలైతే షేర్ చేయండి. ఈ వీడియోని చూస్తూ ఉండండి. మీకు అర్థమయ్యే విధంగా మీరే ఖచ్చితంగా రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేసుకోగలిగితే చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. హోమ్ థియేటర్ లోపల చూడవచ్చు మీరు. ఇక్కడ ఎంత గందరగోళం సృష్టించాయంటే ఇది ఒకవేళ కట్టేసింటే, ఇది ఒకవేళ ఖరాబ్ చేసి ఉంటే చాలా ఇబ్బంది అవుతుండే. సో ఇది ఖరాబ్ చేయలేదు. ఇక్కడ చూడవచ్చు మీరు. ఈ స్పీకర్ వైర్ అనేది ఇక్కడొకటి కట్ చేసింది. సో దీన్ని కూడా జోడించాల్సి ఉంటుంది. ఈ విధంగా జోడించుకోవచ్చు. దీనికోసం కావాల్సింది ఏంటంటే ఒక ఐరన్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ సోల్డరింగ్ ఐరన్ మీ దగ్గర ఉండాలి. సోల్డరింగ్ ఐరన్తో పాటు ఇంకా ఒక లెడ్ అనేది కూడా కావాలా. సో లెడ్ ఇది ఉంటే ఖచ్చితంగా మీరు అనేది వైర్లు అతకబెట్టుకోవచ్చు. ఎట్లా చేసిందో మీరు చూడండి. ఇక్కడ నేను ఒకటి జైంట్ అనేది వేసాను. సో బయట నుంచి వచ్చేటువంటి వైర్ని ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్లు ఏవైతే ఉన్నాయో సో దీని లోపల చూపిస్తాను మీకు. ఇగో ఈ పవర్ వైర్ ఏదైతే ఉందో ఈ పవర్ వైర్ని కూడా ఇట్లా కట్ చేసినాయి మీరే చూడండి. సో ఈ విధంగా కట్ చేసి పెట్టేసినాయి. కాబట్టి చాలా బాగా మంచిగా ఉంచుకోవాలని మనం అనుకుంటాం, కానీ ఈ విధంగా ఎలుకలు అనేవి కట్ చేస్తాయి. కాబట్టి చూడొచ్చు డీసీ వైర్ ఏదైతే ఇన్పుట్ ఉందో ఇన్పుట్లో కూడా ఒక వైర్ అనేది కట్ చేసినాయి. అవుట్పుట్లో అయితే మొత్తానికి 3 వైర్లు కట్ చేసి పెట్టేసినాయి. సో ఏ విధంగా అంటే మీకు చాలా ముష్కిల్ అవుతుంది. ఈ వైర్లు అంటే మనం జాయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ అటు ఇటు అయితే కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఇంత చిన్నగా లోపలికి వెళ్ళిపోయింది. సో ఇది ఏ విధంగా కనెక్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మంచి ఎలక్ట్రిషియన్ ఒకవేళ కొద్దిగా వర్క్ తెలిసి ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు, కానీ కష్టం అవుతుంది. ఈ విధంగా హోమ్ థియేటర్లు అనేవి ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని రిపేర్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. చూడొచ్చు. మీకు లోపల ఎలుకలు రాకుండా ఉండడానికి ఇలాంటి జాలి అనేది తీసుకోవాలి. ఎంత మంచి హోమ్ థియేటర్ అయినా సరే ఒకవేళ మన ఇంట్లో ఎలుకలు ఉంటే కష్టమే. ఇట్లాంటి జాలి అనేది తీసుకొని నేను ఏం చేశానంటే ఈ విధంగా దీనికి చుట్టేశాను. మీరు చూడొచ్చు. చుట్టూరా ఇట్లా తీసేసుకొని దీని సైజు ఏ విధంగా మనకు తెలవాలి అని అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, పేపర్ తీసుకోవాలి. పేపర్ తీసుకొని ఇట్లా సైజ్ ఎంత వస్తుందో అన్నది చూసుకొని ఈ పేపర్ సైజ్తోని నేను ఈ షీట్ని అయితే కొద్దిగా కట్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఈ విధంగా టైస్ ఉంటాయి కదా, దీన్ని కేబుల్ టైస్ అంటారు. సో దీన్ని ట్యాగ్ అని కూడా అంటారు. ఈ కేబుల్ టై లేదా ఈ ట్యాగ్ అనేది మనం ఒకవేళ అందుబాటులో లేకపోతే బైండింగ్ వైర్ లాంటి దాంతో కూడా మనం గట్టేసుకోవచ్చు. సో ఈ కేబుల్ టై ఉంటే కరెక్ట్గా టైట్ అయిపోతుంది. సో ఎలుక అనేది ఆ లోపల నుంచి ఇక్కడ చూడవచ్చు మీరు ఇటు సైడ్ నుంచి. సో ఈ విధంగా ఇది హోల్ ఉంటుంది. బేస్ బయటకు వచ్చేటువంటి హోల్ ఇది. సో బయటకు వచ్చేటువంటి హోల్ నుంచి ఒకవేళ లోపలికి పోయింది అంటే ఇక డైరెక్ట్గా దీంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేసాం కాబట్టి దీని నుంచి రావడానికి దానికి అవకాశం లేదు. బేస్ అనేది బయటకు ఎట్లాగో వెళ్ళిపోతుంది. సో దాంట్లో ఎలాంటి టెన్షన్ అయితే లేదు. ఈ విధంగా నేను దీని యొక్క కలెక్షన్లు అనేవి అన్నీ కూడా నేను వేసేసుకున్నాను. మీకు ఈ వీడియోలో చూపెట్టాలంటే లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను చూపెట్టలేదు. ఈ విధంగా ఇక్కడ జైంట్ అనేది వేసేసుకున్నాను. ఇక్కడ కూడా జైంట్ వేసుకున్నాను. ఇంకా పవర్ ప్లగ్ ఏదైతే ఉందో దీనికి కూడా ఇక్కడ జైంట్ అనేది నేను వేసుకున్నాను. మంచిగా ఎక్కడ ఫేస్ న్యూట్రల్ ఒకటి కాకుండా మంచిగా వేసి పెట్టాను. దీన్ని ఈ విధంగా అయితే చేశాను. ఇదైతే మీరు చూడొచ్చు. ఏ ఎలక్ట్రిషియన్ కూడా మీకు చెప్పి ఉండకపోవచ్చు, మెకానిక్ కూడా చెప్పి ఉండకపోవచ్చు.
సో ఇది కంపెనీ వాళ్ళు ఇవ్వచ్చు కదా అని నేను అనుకున్నాను, కానీ కంపెనీకి ఒకవేళ ఇస్తే హోమ్ థియేటర్ అనేది ఇంకొకటి అమ్ముకుంటే వాడికి డబ్బులు వస్తాయి కాబట్టి కంపెనీ వాడు ఇవ్వడు. ఖచ్చితంగా ఇంకోటి రీప్లేస్మెంట్గా ఇంకొకటి కొనుక్కుంటాడన్న ఉద్దేశం తప్ప కంపెనీ వాడు ఇవ్వడు. మనం కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా మొత్తానికైతే కనెక్టింగ్ అయితే అయిపోయింది. సో బ్లూటూత్ కనెక్ట్ లేకున్నా కూడా ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. హోమ్ థియేటర్కి బ్లూటూత్ లేకపోయినా ఈ డివైస్ గురించి మళ్ళీ ఒక వీడియోలో నేను చెప్తాను. ఈ విధంగా మొత్తానికి అయితే అయిపోయింది, చాలా బాగా నడుస్తుంది. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది ఇండ్ల లోపల ఎలకలు కట్ చేసి హోమ్ థియేటర్లు మంచి మంచి హోమ్ థియేటర్లు అవుట్ ఆఫ్ నుంచి దుబాయ్ నుంచి అట్లా తెచ్చుకుంటారు. సో అయినా కస్టమర్ అదే అంటున్నారు, దుబాయ్ నుంచి తెచ్చిన ఇప్పటిదాకా ఖరాబ్ కాలేదు అంటున్నారు. సో ఇప్పుడు ఖరాబ్ అయింది, దాన్ని నేను రిపేర్ అయితే చేసి ఇచ్చాను. కస్టమర్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నాడు. సో కాబట్టి ఇట్లాంటి విషయాలు ఏమన్నా ఉంటే మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి, నేను చెప్తాను. ఇంకా ఇట్లాంటి వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాను మీకోసం. సో వీలైతే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కు, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. ఇంకా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు అసలు. ఇంకా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, చాలు సరిపోతుంది. ఇంకా ఇట్లాంటి వీడియోలన్నీ కూడా మీరు కొత్తవి చూడాలనుకుంటే బెల్ అనేది అలానే పెట్టుకుంటే కొత్త వీడియోల నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది. కాబట్టి బెల్ అనేది అలానే పెట్టుకోండి. రైట్, మరి జై హింద్, జై భారత్.